హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. మార్కెట్లో ఈరోజు ఏం జరిగింది ఏంటన్నది ఈ వీడియోలో కొద్దిగా క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో కొద్దిగా లెంత్ అయినా సబ్జెక్ట్ వివరించడానికి ప్రయత్నిస్తాను. సబ్జెక్ట్ నేర్చుకోవాలి, స్టాక్ మార్కెట్లో మనం సక్సెస్ అవ్వాలంటే కొద్దిగా టైం అనేది కేటాయించాలి. మంచి సబ్జెక్ట్ అనేది మీకు వివరంగా క్లియర్గా అర్థం అయ్యేలాగా చెప్పాలని నా ప్రయత్నం. ఓకేనండి, ఇది మీకు ట్రేడింగ్లో బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్లో నేను మొన్న శనివారం వీక్లీ లెవెల్స్ అనేవి ఇచ్చాను. ఈ ప్రైస్ దగ్గర మార్కెట్ రివర్స్ అయితే మార్కెట్ ఈ ప్రైస్ దాకా వస్తుంది అని చెప్పానండి. ఓకేనండి, ఆ ప్రైస్ 23,563.70. ఒకసారి 2 days క్రితం, అదే శనివారం పెట్టిన వీడియో ఒకసారి వినండి. అది తక్కువ మందే చూశారు, 400 మంది ఎంతో చూశారు. చూసిన వాళ్ళకి క్లియర్గా అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా చూడండి, ఈ ప్రైస్ దగ్గర మార్కెట్ ఇక్కడే టచ్ చేసింది, గ్యాప్ డౌన్ అయినా. ఓకేనండి, ఇది ఒకసారి మీకు క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి నేను నార్మల్ క్యాండిల్స్ పెట్టి చూపిస్తాను. ఓకేనండి, నార్మల్ క్యాండిల్ చూడండి, మనకి ఇక్కడ రిజెక్ట్ అయితే మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. మార్కెట్ వార్ సిచ్యువేషన్ ఏమున్నా సరే మనకి క్లియర్గా ఇక్కడ అనేది మార్కెట్ ఓపెన్ అయింది. ఈ మన ప్రైస్ అనేది ఎంత ఎగ్జాక్ట్గా పనిచేసిందో చూడండి. ఇది నేను ఎప్పుడు చెప్పానండి? శనివారం చెప్పాను. మధ్యలో ఆదివారం ఉంది, సోమవారం మార్కెట్, ఈ మధ్యలో న్యూస్ జరిగింది, చాలా సిచ్యువేషన్ జరిగినాయి. ఇవన్నీ మనకు అనవసరం. మార్కెట్లో ఏం జరగబోతుంది అన్నది మనం ముందే, మీకు మొన్నే చెప్పాను, ఒక వారం రోజుల ముందే మనకి మార్కెట్ డైరెక్షన్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. పైకి వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుంది, కింద వరకు వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుందని క్లియర్గా మనకు తెలుస్తుందని చెప్పాను. ఆ చెప్పిన ప్రైజే ఇది. ఓకేనండి, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం జరిగింది ఏంటన్నది చూద్దాం. ఇవాళ జరిగిన మార్కెట్ దాంట్లో మన ఎంట్రీస్. ఓకేనండి, ఇప్పుడు మార్కెట్ ఈ ఎల్లో లైన్ అనేది మన క్రూషియల్ పాయింట్ అండి, మార్కెట్ యొక్క క్రూషియల్ పాయింట్. మార్కెట్ వన్స్ ఎక్కడి నుంచి రిజెక్ట్ అయితే క్రూషియల్ పాయింట్ దాకా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఓకేనండి, ఇదిగోండి ఇంచుమించు క్రూషియల్ పాయింట్ దాకా వచ్చేసింది మార్కెట్. అసలు ఇందులో మనం నెక్స్ట్ టార్గెట్స్ ఎలాగా ఏంటి అన్నది ఇప్పుడు మీకు నేను ఒకసారి చూపిస్తాను. ఓకేనండి, ఒకసారి ఈ క్రూషియల్ పాయింట్ అనేది ఆపేసుకుందాం. ఓకేనండి, ఇప్పుడు మన డైలీ లెవెల్స్ అనేవి ఆన్ చేసుకుందాం. ఇవి మన డైలీ లెవెల్స్. ఓకేనండి, ఇవి మన డైలీ లెవెల్స్ అండి. మార్కెట్ ఇప్పుడు ఇక్కడి నుంచి రిజెక్ట్ అయితే ఎక్కడికి వెళ్తుంది అంటే మన ప్రైస్ ఇక్కడ ఉంటుందండి. మన బై సిగ్నల్ ఎక్కడ ఇచ్చిందండి? ఇక్కడే ఇచ్చింది. ఓకేనండి, మన బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత మార్కెట్ మనకి ఫస్ట్ టార్గెట్ ఈ ప్రైజు, సెకండ్ టార్గెట్ ఈ ప్రైజు, థర్డ్ టార్గెట్ ఈ ప్రైజు. ఎగ్జాక్ట్గా మన ప్రైజులు అనేవి ఎలా రెస్పెక్ట్ చేస్తుందో చూడండి. ఫస్ట్ ప్రైజ్ వచ్చి 23,721.45. సెకండ్ ప్రైజ్ వచ్చి 23,804.37. తర్వాత టార్గెట్ వచ్చి 23,887.30. నాకు మార్కెట్ మధ్యలో ఉండగా, మార్కెట్ రన్నింగ్లో ఉండగా వాళ్ళు మార్నింగ్ కొంతమంది ఫోన్లు చేశారు. లైవ్లోనే నేను ఈ టార్గెట్స్ చెప్పా, ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడ డ్రా చేసుకోండి అని. లైవ్ మార్కెట్లో చెప్పండి, లైవ్ మార్కెట్లో చెప్పండి అంటే జరిగేదేనండి ఇది. నేను లైవ్ మార్కెట్ కంటే ముందే, అసలు శనివారమే 2 రోజుల ముందే చెప్పా ఈ ప్రైజ్. ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి ఎందుకు రివర్స్ అయింది, అసలు మార్కెట్ అనేది మార్కెట్ ఇక్కడి నుంచి ఇంక కిందకి వెళ్ళలేదంటే పైకి ఎక్కడికి వెళ్తుంది అన్నది మనకి క్లారిటీ ఉంటుంది. ఓకేనండి, క్లియర్గా మనకి ఈ ప్రైజులన్నీ 1 by 1 రెస్పెక్ట్ చేసుకుంటూ మార్కెట్ వెళ్ళింది. ఓకేనండి, మనకి బై సిగ్నల్ ఇక్కడే ఇచ్చింది. ఇది క్యాండిల్తో పాటే వస్తుందండి. వన్స్ ఇక్కడ ప్రైస్ నుంచి మనకి టార్గెట్ ఈ ప్రైజ్ బ్రేక్ చేసేసింది, ఈ ప్రైజ్. ప్రతిదీ క్లియర్గా క్లారిటీ అనేది మీకు ఉంటుంది. మార్కెట్ చూడండి, ఇక్కడికే వెళ్ళి ఎందుకు ఆగింది,
మన ప్రైజ్ని అనేది ఎంత బాగా రెస్పెక్ట్ చేసింది. ఈ లైన్స్ అనేవి మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే 9:15కే మీకు ఈ లైన్స్ అనేవి వస్తాయి. ఇదే స్ట్రెచ్చర్ అంట నేను. మార్కెట్ దీని మీద స్ట్రెచ్చర్ మీద ఎలా బిల్డ్ అవుతుందో చూసుకుంటూ వెళ్ళండి. మార్కెట్ ఇక్కడ పైకి వెళ్ళింది, దీన్నే సపోర్ట్ తీసుకుని వెళ్ళింది. ఈ సపోర్ట్ తీసుకుని వెళ్తున్నప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఈ టార్గెట్ తీసుకోవచ్చు. మార్కెట్ ఈ ప్రైజ్ దగ్గర సస్టైన్ ఈ ప్రైజ్ బ్రేక్ అయింది, ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఈ టార్గెట్ తీసుకోవచ్చు. ఇలా మార్కెట్లో ఇలా ర్యాలీ జరుగుతున్నప్పుడు మీరు భయపడకుండా ఈ టార్గెట్ టు టార్గెట్ టు టార్గెట్ టు టార్గెట్ తీసుకోవచ్చు. లేదా ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చినప్పుడు బై మీరు ఎంట్రీ అయ్యి ఈ క్యాండిల్ కింద మీ ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. ఓకేనండి. ఇక్కడో బై సిగ్నల్ వచ్చింది, ఇక్కడో బై సిగ్నల్ వచ్చింది, క్యాండిల్ కిందకు వచ్చిందండి, ప్రైజ్ రాలేదు, పై టార్గెట్ టచ్ చేసింది, పైన ఉన్న టార్గెట్. ఇలాగే ఆప్షన్స్లో కూడా ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు దీంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఏంటి వీక్లీ టార్గెట్ చూసుకుందాం. వీక్లీ టార్గెట్ టచ్ చేసిన తర్వాత నేనేం చెప్పానండి, మన దాంట్లో ఈ వీక్లీ టార్గెట్ కూడా నేను వీడియోలో చూడండి, ఇది గ్రీన్ లైన్ పెట్టాను నేను. ఎందుకంటే ఇది బయ్యింగ్ జోను, మనకి వీక్లీలో బయ్యింగ్ జోను అని. ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి ఏం జరిగిందండి, ఎంత ర్యాలీ జరిగింది చూసారా. ఇలా ప్రతిదీ క్షుణ్ణంగా తెలుస్తుంది మీకు. ఓకేనండి. మార్కెట్ డైరెక్షన్ ఏమండి, మార్కెట్లో మన ఎంట్రీ, మన టార్గెట్ అన్నీ క్లియర్గా, ఎంట్రీ ఎగ్జిట్ అన్నీ క్లియర్గా ఉంటాయి. మార్కెట్ గురించి పూర్తి అవగాహన అనేది మన సబ్జెక్ట్లో ఉంటుంది. ఏమండి, నా వీడియోకి కొంతమంది కామెంట్స్ పెట్టారు. ఓకేనండి. కామెంట్స్ పెట్టడం తప్పు కాదు. అది ఇప్పుడు వరకు మీరు బయట ఉన్న సిచ్యువేషన్ బట్టి, బయట చేసే మోసాలు బట్టి మీరు విసిగిపోయి ఇదంతా ఇది ఆ టైపే అనుకుని పెట్టుండొచ్చు. ఓకేనండి. ఇదంతా మోసం, ఇదేది పని చేయదు అని వీడియోలో కామెంట్ పెట్టారు ఒక ఆయన. ఓకేనండి. మార్కెట్లో ముందు మనకు సక్సెస్ అవ్వాలంటే ముందు మనం ఇవన్నీ నేర్చుకోవాలని ఆయన చెప్పారు. ఏవన్నీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇది మీకు ట్రేడింగ్కి చాలా ఉపయోగపడే సబ్జెక్టు. నేను చాలా టైం కేటాయించి ఈ వీడియో చేస్తున్నా మీకోసం, మీకు ఉపయోగపడే వీడియో. ఓకేనండి. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఆయన కామెంట్లో ఏం చెప్పారు అంటే, ఆప్షన్ చైన్ అనాలిసిస్ తెలుసుకోవాలి ముందు, తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేర్చుకోవాలి, తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ ఓఏ చేంజ్ గురించి తెలుసుకోవాలి, తర్వాత వాల్యూమ్ గురించి తెలుసుకోవాలి, తర్వాత పీసీఆర్ రేషియో గురించి తెలుసుకోవాలి, తర్వాత ఇంటెన్సిక్ వాల్యూ గురించి తెలుసుకోవాలి ఐవి, తర్వాత డెల్టా గామా థీటా వేగా, ఈ గ్రీక్స్ అంటారు వీటిని. ఓకేనండి. ఫైనల్గా మార్కెట్ ట్రెండ్ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలిస్తేనే మనం ట్రేడింగ్ చేయగలం, ఇవన్నీ నేర్చుకోండి అని చెప్పారు. ఓకేనండి. ఇప్పుడు వీటి గురించి చెప్తా. ఇవన్నీ అసలు దేనికి పనికి వస్తాయి, ఈ ఆప్షన్ చైన్ అనాలిసిస్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఓఏ చేంజ్, వాల్యూము, పీసీఆర్ రేషియో, ఇన్సెంటిక్ వాల్యూ, డెల్టా గామా థీటా, గ్రీక్స్, మార్కెట్ ట్రెండ్. ఇవి ఏంటి, ఈ చూడడం వల్ల మనం ఏం తెలుసుకుంటాం అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఓకేనండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏ ప్రైస్ దగ్గర మార్కెట్ ఎక్కువ సార్లు రెస్పెక్ట్ చేస్తుందో దాన్ని సపోర్టు, రిజెక్ట్ అయితే దాన్ని రెసిస్టెన్స్ కింద గీసుకుంటారు. ఓకేనండి. అవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకేనండి. దాన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ ఓఏతో చూసి, పుట్టు ఓఏ ఎక్కువ ఉంటే అక్కడ సపోర్ట్ అని, కాలు ఓఏ ఎక్కువ ఉంటే అక్కడ రెసిస్టెన్స్ అని గుర్తిస్తారు. ఓఏ చేంజ్ వల్ల వీళ్ళు తెలుసుకునేది ఏంటంటే మార్కెట్ ఎక్కడ ఆగుద్ది, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందని చిన్న కన్ఫర్మేషన్ అనేది ఈ ఓఏ చేంజ్ చూడడం వల్ల వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ వాల్యూమ్. ఈ వాల్యూమ్ అంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే ఎక్కువ వాల్యూమ్ అనేది ఉంటుంది. అంటే ఎక్కువ మంది వాలటాలిటీగా మార్కెట్ మూవ్ అంటుందని వాల్యూమ్ చూసుకోమని చెప్తారు. దానికోసం వాల్యూమ్ చూస్తారు. ఇకపోతే పీసీఆర్ రేషియో, దీన్ని చూడడం వల్ల ఏం తెలుసుకుంటారు అంటే మార్కెట్ కాల్ సైడ్ స్ట్రెంత్, కాల్ సైడ్ వెళ్తుందా, పుట్ సైడ్ వెళ్తుందా, మార్కెట్ ఏమన్నా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే
మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుందా అని చూడడం కోసం పీసీఆర్ రేషియో అనేది వాడతారు. ఈ పీసీఆర్ రేషియో అంటే టోటల్ మన ఎన్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసి ఆప్షన్ చేయండి, అది ఓపెన్ చేసి అప్పటి వరకు ఉన్న కాల్ రేషియో పుట్ రేషియోని డివైడెడ్ బై చేసి వచ్చిన దాన్నే పీసీఆర్ రేషియో అంటారు. ఓకేనండి. ఈ వచ్చి డివైడెడ్ బై చేసిన వచ్చిన పీసీఆర్ రేషియోని బట్టి మార్కెట్ అప్ సైడా లేకపోతే డౌన్ సైడా సైడ్ వేస్ ఉండబోతుందా అని చిన్న కన్ఫర్మేషన్ తీసుకుంటారు. దానికోసం ఈ పీసీఆర్ రేషియో అనేది ఉపయోగపడుతుంది. ఓకేనండి. తర్వాత ఇంటెన్సిక్ వాల్యూ అంటే అది ఆప్షను మన ఇండెక్స్ ఎంత పెరిగితే ఆప్షన్ ఎంతవరకు పెరుగుతుందని తెలియడానికి. దానికి మెయిన్ మనకి ఇండెక్స్ మూవ్ అవుతుందో లేదో తెలిస్తే మనకి ఎన్న మనీ తీసుకుంటే సరిపోద్ది. అవుట్ ఆఫ్ ద మనీలు వీటి కోసం అదే సబ్జెక్ట్ దానికి ఉపయోగపడుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఈ డెల్టా గామా తీటా వేగా ఇవన్నీ ఏంటంటే ఆప్షన్ మూవ్ కోసం. ఇదంతా ఆప్షన్ మూవ్ ఎప్పుడు అవుతుందండి? టోటల్గా అండర్లైన్ అసెట్. ఓకేనండి. అండర్లైన్ అసెట్ అంటే నిఫ్టీ 50 ఇండెక్స్ మూవ్ అవుతుందని మనకు తెలిస్తే ఆటోమేటిక్గా ఆప్షన్ అనేది మూవ్ అవుతుంది. అది ఎందామని తీసుకుంటే సరిపోతుంది దీనికి. ఓకేనండి. మార్కెట్ ట్రెండ్ ఇవన్నీ తెలుసుకోవాలి, నేర్చుకోవాలని చెప్పారు. ఓకేనండి. ఇవన్నీ చూసి మీరు ట్రేడ్ చేసి సంపాదించడం అనేది జరగని పని. ఇందులో మీరు ఇన్ని చూసి తెలుసుకునేది ఏముంది? సపోర్ట్ రెసిస్టెన్స్ తెలుసుకుంటారు, మార్కెట్ డైరెక్షన్ తెలుసుకుందానికి కొంచెం ఉపయోగపడుతుంది. అంతేనండి. అంతకు మించి ఇందులో ఏమీ లేదు. ఇంకా ఈ పేర్లే ఏదో పెద్ద ఉంటాయి. వీటి కోసం ఒక్కో దానికోసం ఒక్కో పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకు తెలియాల్సింది మన సబ్జెక్ట్లో మన ఇండికేటర్లో ఏముంది? మార్కెట్ డైరెక్షన్ ముందే తెలుస్తుంది, అదే డైరెక్షన్లో ఉంటున్నాం మనం. మార్కెట్ అసలు అంతకంటే క్లియర్గా ఏ ప్రైస్ బ్రేక్ అయితే ఏ ప్రైస్కి వెళ్తుందో కూడా క్లియర్గా తెలుస్తుంది. మన ఎంట్రీ బై సిగ్నల్ వస్తుంది, అది కూడా తెలుస్తుంది. మనం ఎందామని ఆప్షన్ తీసుకుంటాం. ఓకేనండి. ఇండెక్స్ ఎంత మూవ్ అవుతుందో మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుందో అండర్లైన్ అసెట్ అది కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన డేటా అంతా ఎందులో చూస్తారండి? ఎన్ఎస్సి వెబ్సైట్లో అది ఓపెన్ చేసి ఆ చార్ట్ చూస్తారండి. ఆ చార్ట్ చూసి దాన్ని బట్టి ఓఏ డేటా ఎలాగుంది, ఎక్కడ ఆగచ్చు వెళ్ళొచ్చు అని అనాలిసిస్ చేసుకొని ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. కాకపోతే ప్రతి 3 నిమిషాలకు ఒకసారి అది అప్డేట్ అయిపోతుంటుంది, ప్రతి 3 నిమిషాలకు ఒకసారి అది మారిపోతుంటుంది. అలాంటప్పుడు దీన్ని ఎలా గుర్తిస్తారు? అవేమీ లేకుండా మొత్తం టోటల్గా నా సబ్జెక్టులోనే మీకు సపోర్ట్ మార్కెట్ ప్రతి క్యాండిల్ ఎక్కడ ఆగుతుందో మీకు ఎంత క్లియర్గా వస్తుంటే మీరు చూసి పీసీఆర్ రేషియో చూసి ఏం తెలుసుకుంటారు? మీరు ఆ డైరెక్షనే కదా. అంతకంటే పర్ఫెక్ట్గా 100% నా దాంట్లో డైరెక్షన్ తెలుస్తుంది. వీక్లీ డైరెక్షను, డైలీ డైరెక్షను, 1 మినిట్లో 5 మినిట్స్లో ఎంత క్లియర్గా మీకు ఇక్కడి నుంచి డైరెక్షన్ పైకి వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుంది, ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది, థర్డ్ టార్గెట్ ఇది. అసలు ఈ మార్కెట్ ఎందుకు ట్రావెల్ చేస్తుంది పైకంటే పైన నాది ఇది ఉంటుంది, ఏది మన క్రూషియల్ పాయింట్ ఉంటుంది. ఓకేనండి. క్రూషియల్ పాయింట్ దాకా వెళ్ళాలి. టోటల్గా మార్కెట్ని సబ్జెక్ట్ని మనం సింప్లిఫై చేసి ఈజీగా మీరు ఎంట్రీ ఎగ్జిట్ ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది కానీ ఎన్ని పాయింట్లు మూవ్ అయిందో చూడండి. మళ్ళీ ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ బై ఎంట్రీ ఇచ్చింది, పైన టార్గెట్ ఇదే. నేను మన సబ్జెక్ట్లో క్లియర్గా ప్రైజ్ ఇక్కడ ఆగుద్ది అనే ప్రైజ్ లైన్ వచ్చేసింది, ఈ ప్రైజ్ ఇక్కడ ఆగుద్ది అని లైన్ వచ్చేసింది. ఇక్కడ ఆగింది చూడండి, కనబడిందా? ఇక్కడ ఆగింది, బ్రేక్ చేసింది, సపోర్ట్కి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది? ఈ ప్రైజ్కి వెళ్ళింది. ఓకేనండి. మీరు ఎంత చేటభారతం ఇవన్నీ చూసి నేర్చుకొని వాళ్ళకి వేల ఫీజులు కట్టి చేసినా సరే ప్రతి 3 నిమిషాలకి అప్డేట్ అయిపోతుంది. ఇవి నేర్చుకొని మీరు ట్రేడింగ్ చేయలేరు, 100% ట్రేడింగ్ చేయలేరు. వీటి వల్ల మీరు చూసి చేయగలను పని అవుద్ది అనుకుంటే 99% ఎందుకు లాస్ అవుతున్నారు? అర్థమవుతుందండి? 99% ఎందుకు లాస్ అవుతున్నారు? ఇవి వినడానికి వినసొంపుగా ఉంటాయి, ఇదేదో సైంటిస్టులాగా పేర్లు అద్భుతంగా ఉన్నాయి, ఇన్సెంటిక్ వాల్యూ, పీసీఆర్ రేషియో అంటే
ఇదేదో గొప్ప సబ్జెక్ట్ అనుకుంటారు. దీంట్లో చూస్తే మీరు తెలుసుకోవాల్సినది కాలు పుట్టు, బయర్స్ ఎక్కడ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, ఏంటి ఎక్కువ మంది ఎక్కడ ఉంటే అక్కడ ఆగుద్ది మార్కెట్ అని మీకు తెలిపేదే ఇది. ఓకేనండి. ఈ చరిత్ర అంతా కొత్త వాళ్ళకి చెప్తే అర్థం అవుతుంది. ఏమంటే ఆప్షను ఎందామని తీసుకుంటే మీకు ఇండెక్స్ మూవ్ అవుతుంటే ఇండెక్స్తో పాటు ఆప్షన్ మూవ్ అయ్యేది, కొద్దిగా ఎందామని తీసుకుంటే ఆప్షన్ కూడా మూవ్ అవుతుంది, అంతే. దీనికోసం మీరు ఇన్సెంట్ డెల్టా, గామా, తేటా, ప్రతి ఆప్షన్కి ఒక డెల్టా ఉంటుంది, అది ప్రతి దానికి పెరిగే గామా ఉంటుంది, దాన్ని బట్టి ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ చరిత్ర వద్దండి, ఎందామని తీసుకుంటే చాలు దీనికి సింపుల్గా. ఓకేనండి. మనకి డైరెక్షన్ తెలుస్తుంది, మార్కెట్ ఎక్కడ ఆగుతుందో తెలుస్తుంది, ఎక్కడ వరకు వెళ్తుందో తెలుస్తుంది. ఇవన్నీ కలిపి చెప్పేదానికంటే నాది ఇంకా ఎగ్జాక్ట్గా 100% చెప్తుంది. ఇవన్నీ కలిపి మీకు ఎప్పుడుది డైలీలో ట్రేడ్ చేయడానికి మీరు ఇన్ని పాటలు పడాలి. డైలీలో నా ట్రేడ్స్ చూడండి. అసలు వీక్లీ మరి మార్కెట్ ఇక్కడ ఆగుద్దని ఎవరు చెప్తారు? ఇవన్నీ చూసి మీరు వీక్లీలో మార్కెట్ ఇక్కడ ఆగుద్దని చెప్పగలరా? పైకి వెళ్తే మళ్ళీ టార్గెట్, నా టార్గెట్ ఇది. ఓకేనండి. వీక్లీ టార్గెట్ వన్స్ ఇది బ్రేక్ అయితే ఇది కనబడిందండి ప్రైజ్. నా వీక్లీ అనాలిసిస్ వీడియో చూడండి. వీక్లీ ఎక్కడ ఆగుద్ది, డైలీలో టార్గెట్స్ ఏంటి, ప్రతి క్యాండిల్ కూడా మీకు ఎక్కడ ఆగుద్ది ఏంటి అన్నది క్లియర్గా మన సబ్జెక్ట్లో అనేది ఉంటుంది. మన ట్రేడ్స్ అనేవి ఉంటాయి. మీరు టెన్షన్ పడకుండా ఏ ప్రైస్ దగ్గర నుంచి ఏ ప్రైస్ వరకు, ఇండెక్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవుతుంది, ఈ ప్రైస్ కాడ నుంచి ఈ ప్రైస్కి మూవ్ అవుతుందంటే ఏమండి ఇది చూడండి. ఈ ప్రైస్ దగ్గర 721 నుంచి 804 అండి, అంటే ఎన్ని పాయింట్లు అండి? 80 పాయింట్లు ఉంది ఈ ప్రైస్ దగ్గర నుంచి ఈ ప్రైస్కి. మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర నుంచి ఈ ప్రైస్కి ఎన్ని పాయింట్లు ఉందండి? 804 నుంచి 887, అంటే ఈ ఒక 80 పాయింట్లు ఉంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 160 పాయింట్లు మూవ్ అయింది ఇండెక్స్. ఓకేనండి. 80 పాయింట్లు ఇండెక్స్ ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ అయితే ఈ ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుందని క్లియర్గా మీకు బై సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడికి 80 పాయింట్లు ఉంది. ఓకేనండి. ఇలా ఈజీగా మీ ట్రేడ్స్ అనేవి ఉంటాయి. మార్కెట్ వీక్లీలో ఇక్కడ రివర్స్ అవుతుందని గ్రీన్ కలర్ లైన్ నేను ఎప్పుడు చెప్పానండి? శనివారం చెప్పా. మార్కెట్లో వార్ న్యూస్ ఉన్నా ఏమున్నా సరే మార్కెట్ని మనం డీకోడ్ చేసింది ఏంటంటే ఎగ్జాక్ట్గా మార్కెట్ దేని బేస్ చేసుకుని నడుస్తుందో మనం అది డీకోడ్ చేసాం. దాన్ని బట్టే మార్కెట్ కరెక్ట్గా ఇక్కడ ఆగుద్ది, ఈ ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయితే ఓకేనండి ఈ ప్రైస్ దగ్గర ఆగుద్ది అని ఎలా తెలిసిందండి? ఇది మనం ఓన్లీ వీక్లీలో కాదు, డైలీలో కాదు, 5 మినిట్స్లోని 1 మినిట్లోని ఏ టైం ఫ్రేమ్లోనైనా ప్రతి క్యాండిల్ కూడా మనం కనిపెట్టగలం. ఓకేనండి. ఈజీగా మార్కెట్ ఇక్కడ బై ఇచ్చింది, ఈ లైన్ పైన చూడండి ఎంతసేపు సస్టైన్ అయింది. అర్థమైందండి? ఈ లైన్ పైన ఎంతసేపు సస్టైన్ అయింది, క్యాండిల్ కింద క్లోజ్ అవ్వట్లేదంటే మీరు ఈ ప్రైస్ పైన ఎక్కడి వరకు వెళ్తుంది? ఇక్కడ వరకు వెళ్తుంది. అంటే మీరు ఈ పాయింట్లు అనేది క్యాప్చర్ చేయొచ్చు. అర్థమైందండి? టార్గెట్ క్లియర్గా మీ కళ్ళ ముందు కనబడుతుంది. ఇది బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్తుందో మీకు కనబడుతుంది. ప్రతిదీ మీకు రూట్ మ్యాప్ అనేది క్లియర్గా ఉంది. ఉన్నప్పుడు మీ ట్రేడ్స్ అనేవి ఈజీ అవుతుంది. ఇది సబ్జెక్ట్లో నేను చెప్పేది జస్ట్ 1% మాత్రమే. ఓకేనండి. నేను మీకు ఇండికేటర్ కాదండి, సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఇండికేటర్ డిజైన్ చేశా. మీ కళ్ళ ముందు విజిబిలిటీగా ఉండాలి, క్లియర్గా ఉండాలన్న ఉద్దేశంతో మీకు నేను నా సబ్జెక్ట్ అని చూపించి చెప్తున్నా. మార్కెట్ ముందే అనాలిసిస్ చేసిన వీడియోస్ ఉన్నాయి, చూడండి. 9:20కి మార్కెట్ ఎక్కడ ఆగుద్ది, ఇక్కడ నుంచి కిందకి వెళ్ళదు, పైకే వెళ్తుంది, వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుంది అని 0.00తో సహా నేను చెప్తున్నా. ప్రతి ప్రైజ్ కూడా మనం చెప్పిన ప్రైజ్ రెస్పెక్ట్ చేస్తుందా లేదా అని నా వీడియోస్ అన్నీ చూడండి. ఓకేనండి. మీరు చెప్పినవి ఇవన్నీ, మీరు కామెంట్లో పెట్టిన ఇవన్నీ ఓకేనండి. ఓన్లీ మీరు చెప్పినవన్నీ మార్కెట్ సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది, ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని తెలుసుకోవడం కోసం. ఆల్రెడీ డైరెక్షన్ తెలుస్తుంది, ఎంట్రీ తెలుస్తుంది, టార్గెట్ తెలుస్తుంది, ప్రతి మూమెంటు మనకు తెలుస్తుంది.
160 పాయింట్లలో మనకి ఎక్కడెక్కడ అవుతుందో ప్రతి ప్రైజు మన దగ్గర ఉంది. ఓకేనండి. మార్కెట్ స్ట్రెచ్చర్ వచ్చింది, ఆ స్ట్రెచ్చర్ మీద మార్కెట్ బిల్డ్ అయిందండి. ఈ ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయింది, ఈ ప్రైస్కి వెళ్ళింది, మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర సస్టైన్ అయింది, మళ్ళీ ఈ ప్రైస్కి వెళ్ళింది, మళ్ళీ ఈ ప్రైస్ పైకి వెళ్ళి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. అంటే మన ప్రైజులను బేస్ చేసుకునే నడిచిందా మార్కెట్. ఈ ప్రైజెస్ 915కి మీకు వస్తాయి. ఓకేనండి. క్లియర్గా మీ కళ్ళ ముందు ఎంత విజిబిలిటీగా ఉంది. మీ ఎంట్రీ కన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? అనుభవం ఉంటే మీకు నా ఎంట్రీ ఈ క్యాండిలే అర్థమైందండి. నా ఎంట్రీ 945K. ఇక్కడి నుంచి నా టార్గెట్ తెలుసు ముందు ఎక్కడికి. ఓకేనండి. అది బ్రేక్ అయితే ఎక్కడికి. 100% అనేవి మన టార్గెట్స్ అనేవి రెస్పెక్ట్ చేసుకుంటూనే మార్కెట్ నడవాలి. ఇప్పుడు ఈ ప్రైజ్ ఉందండి, ఈ ప్రైజ్ దగ్గరికి వెళ్ళి మార్కెట్ ఎందుకు ఆగిందండి, మళ్ళీ కిందకు వచ్చింది, రెండోసారి ఎందుకు ఆగింది, మూడోసారి ఎందుకు రెస్పెక్ట్ చేసింది అంటే మార్కెట్ను మనం ఎంత ఎంత 100% డీకోడ్ చేసామని అర్థం అండి. ఓకేనండి. ఈ ప్రైజ్ ఈ క్యాండిల్ ఇక్కడ టచ్ చేసింది, 2 క్యాండిల్స్ సస్టైన్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూసి సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఈ ప్రైజ్ కానీ ఈ ప్రైజ్కి వెళ్ళింది. ఇది చూడండి, ఈ క్యాండిల్ టచ్ చేసేసింది, పెద్ద క్యాండిల్. 3 క్యాండిల్స్ ఇక్కడ ఆగినాయి, 4వ క్యాండిల్ బ్రేక్ చేసింది. ఓకేనండి. బ్రేక్ చేసిన తర్వాత టార్గెట్. ఇలా ప్రతిరోజు కూడా ఈజీగా మార్కెట్ ట్రేడింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి వీక్లీ టార్గెట్స్లో ఇది ఇక్కడ రిజెక్ట్ అయితే పైకి వెళ్తుందని మనకు తెలుసు. ఎక్కడ దాకా ఈ మధ్యలో ఈ ట్రేడ్స్ ఉన్నాయన్నమాట ఇలాగా. ఓకేనండి. దీంట్లో మనకి ఇక్కడ మార్కెట్ దగ్గర మనకి క్రూషియల్ పాయింట్ అని వస్తుంది. ఇది మనకి అయస్కాంతంలా పనిచేస్తుంది ఆ క్రూషియల్ పాయింట్ అనేది. ఓకేనండి. వన్స్ మీకు అయస్కాంతం లాగా ప్రైజ్ అనేది దాని దగ్గరికి లాక్కుంటుంది. అందుకే మార్కెట్ మూవ్ అయింది, అది పైనుంచి అయినా కింద నుంచి అయినా. వన్స్ దాని దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే బౌన్స్ అవుతుంది. మార్కెట్ క్రూషియల్ పాయింట్ బ్రేక్ అయిపోతే మళ్ళీ ట్రెండ్ సిఈలోకి మారిపోయినట్టు. దానిపైన ఉన్నంతసేపు ఓకేనండి, దానిపైన ఉన్నంతసేపు పై టార్గెట్లు టచ్ చేస్తుంది, క్రూషియల్ పాయింట్ కింద ఉన్నంతసేపు కింద టార్గెట్ టచ్ చేస్తుంది. ఓపెన్ అవడమే వాళ్ళు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అంత ఓపెన్ అయినా మన ప్రైస్ దగ్గర ఎందుకు ఓపెన్ అయిందంటే మనం మార్కెట్ని 100% డీకోడ్ చేసామని అర్థం. ఎంత ఎగ్జాక్ట్గా మీకు మార్కెట్ చూపించి లైవ్ మార్కెట్లో చెప్పండి. లైవ్ మార్కెట్ ఏంటంటే 2 రోజులు ముందు చెప్పా మార్కెట్, 2 రోజులు ముందు చెప్పే మీకు మార్కెట్ లైన్స్ డ్రా చేసుకొని చూడండి అని. ఓకేనండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా నా సబ్జెక్టు. ఓకేనండి. పేషెన్సీగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నేర్చుకోవడానికి మీరు కష్టపడక్కర్లేదు. అన్నీ టోటల్ స్టాక్ మార్కెట్ సబ్జెక్ట్ అంతా ఇంక్లూడెడ్. ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్ చైన్ అనాలిసిస్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఓఏ చేంజ్, వాల్యూమ్, పీసీఆర్ రేషియో, ఇన్సెంటిక్ వాల్యూ, డెల్టా, గామా, తీటా మొత్తం చెత్త చెదారం అన్నీ ఆటోమేటిక్గా డీకోడ్ అయిపోయి ఇందులో ఉంటాయి. ఓకేనండి. అదే సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ని మీ కళ్ళ ముందు ఇన్ని మీరు చూడలేరు, ఇన్ని మీరు చేయలేరు. మీరు ఎంట్రీ తీసుకునేసరికి ఇవన్నీ మీరు క్యాలిక్యులేషన్ చేసి అంత బుర్రలు కూడా ఎవరికి ఉండవు. ప్రతి 3 నిమిషాలకి అది చేంజ్ అయిపోతుంటే ఎన్నిసార్లు చూస్తారు మీరు? మనకి ఎంట్రీ ఇచ్చేలోపు మీరు ఇటు వెళ్ళి ఆప్షన్ వెబ్సైట్ ఓపెన్ చేసే చార్ట్ చూసి ఓఏ చేంజ్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ మారింది, ఇవన్నీ చూసుకునేసరికి పుణ్యకాలం దాటిపోద్ది. అందుకే అవడం సక్సెస్ అవట్లేదు స్టాక్ మార్కెట్లో. అర్థమైందండి? మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో ఇంకా ఇండెప్త్ ఉందండి, ఇండెప్త్ ఉంది. మార్కెట్ ఎంత ఇస్తే అంత క్యాప్చర్ చేయడం ఎలాగా, మన ఎంట్రీస్ ఎలాగా, ప్రతిదీ ఈజీగా నేర్చుకోవచ్చు. ఈజీగా ట్రేడింగ్ అనేది ఉంటుంది. ఓకేనండి. అందరి దారి వేరు, మన దారి వేరు. బయట అంతా మోసం, ఓకే, జరిగేదంతా అదే. కానీ నేను మీకు వాళ్ళకి మనకు ఉన్న తేడా ఏంటంటే నేను మీకు సబ్జెక్టు నేను దేని బట్టి ట్రేడ్ చేస్తున్నాను, మన సబ్జెక్టు రోజు వీడియోలో చూపించి మీకు చెప్తున్నాను. శనివారం పెట్టిన వీడియో చూడండి, ఇవాళ ఏం జరిగిందో చూడండి, ఎగ్జాక్ట్గా మనం చెప్పింది జరిగిందా లేదా అని చూడండి. అది ఎంత పర్సంటేజ్? 100%. 100% అంటే నమ్మద్దు అంటారు, కానీ నేను 100% అని ఎందుకు అంటున్నానంటే పాయింట్ చూడండి, 23,563.70
అంటే పాయింట్తో సహా చెప్పానండి మార్కెట్. రమారమీలు అలాంటివి కాదు, పాయింట్. అర్థమైందండి? అప్పుడు దీన్ని ఏమనాలి? 100% అనాలి. ఇకపోతే మీరు చేయాల్సిందల్లా మార్కెట్లో సబ్జెక్ట్ మీద పట్టు పెంచుకోవడం. దానికోసం మీ ప్రాక్టీస్, జస్ట్ మీ ఎమోషన్స్, ఈ ఎమోషన్స్ పక్కన పెట్టి కూల్గా మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలిసినప్పుడు కూల్గా ట్రేడ్స్ ఎలా చేయాలి దీని మీద ప్రాక్టీస్ చేస్తే ఒకటే సబ్జెక్ట్ అండి. ఇవాళ స్ట్రాటజీ, రేపో స్ట్రాటజీ, ఎల్లుండో స్ట్రాటజీ కాదు. సబ్జెక్ట్ని బేస్ చేసుకొని సబ్జెక్టు అసలైన సబ్జెక్టు మార్కెట్లో మనకి ఇంపార్టెంట్ ఇంకా వేరే ఏమీ లేదండి. క్యాండిల్ సైకాలజీలు, ప్రైజ్ యాక్షన్లు. మొన్న మీకు ఒక వీడియో చేశా, ఆ వీడియోలో అందరూ వాడే ఇండికేటర్స్ గురించి చెప్పా. ఈ వీడియోలో నేను టెక్నికల్, ఓకేనండి, పీసీఆర్ రేషియోలు, ఇంటెన్సిక్ వాల్యూలు, డెల్టా, గామా, జీరో టు హీరోకి, ఓఏ చేంజ్లు, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటేనే, ఇవన్నీ నేర్చుకుంటేనే స్టాక్ మార్కెట్లో పని అవుద్ది అనుకున్న మీ భ్రమల నుంచి ముందు మీరు బయటికి రండి. కరెక్ట్ అయిన సబ్జెక్ట్ నేర్చుకోండి. ఓకేనండి? పని అయ్యేది, ప్రాక్టికల్గా పని అయ్యేది కావాలి మనకి. ఓకేనండి? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పింది నా శనివారం వెళ్ళి ఆ వీడియో చూడండి, ఈరోజు వీడియో చూడండి. ఈరోజు మన ఎంట్రీస్ కూడా చూపించాం మీకు. బై సిగ్నల్స్ మీ కళ్ళ ముందే కనబడుతున్నాయి కదా. ఇందులో మీకు ఏమన్నా ఓవర్ ట్రేడ్స్ వచ్చినాయండి? ఎక్కడో బై ఇచ్చింది, బై ఇచ్చిన కాడి నుంచి ఎక్కడికి వెళ్ళిందండి? ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ సెల్ ఇచ్చింది. సెల్ ఇచ్చిన తర్వాత ఏముందండి? గ్రీన్లో ఉంది ట్రెండ్ తెలుసుకోవాలి అని పెట్టారు. ఎంత క్లియర్గా ట్రెండ్ తెలుస్తుంది కదా మీకు. సిఈ ట్రెండ్లో ఇక్కడ సెల్ ఇస్తే పి ఎందుకు ఎంట్రీ అవుతారు? ఇక్కడ సపోర్ట్ ఎక్కడ తీసుకుంది? ఈ ప్రైస్ దగ్గర తీసుకుని ఈ ప్రైస్కి వెళ్తుంది. అంటే సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుందో తెలుస్తుంది, రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకుంటుందో తెలుస్తుంది. ఓకేనండి? దీనికి మరి చెదారం అంతా ఎందుకు? ఓకేనా? ఎన్నిసార్లు రెస్పెక్ట్ చేసింది? మీ ఓఏ చేంజ్ ఎంత క్లియర్గా చెప్తాయా? అది మీరు పట్టుకోగలరా? ప్రతి 3 నిమిషాలకు ఒకసారి మారిపోతే ప్రతి 3 నిమిషాలకి క్యాలిక్యులేషన్ చేసి మార్కెట్లో ట్రేడ్ తీసుకోగలరా మీరు? ఓకేనండి? అందుకే ఇలాంటి పనికిరాని చెదారాలు వీడియోలు చేసుకుంటూ కొంతమంది బతికేస్తున్నారు. వాళ్ళని చూసుకుంటూ వేల సబ్స్క్రైబర్లు అయిపోయి దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్స్ చేసి డబ్బులు మొత్తం పోగొట్టేసుకుంటున్నారు. అందుకే ప్రతి ఓడు స్టాక్ మార్కెట్లో నష్టపోయిననే చెప్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు చూసే విధానం, నేర్చుకునే విధానం, మార్కెట్లో ట్రేడ్ చేసే విధానం అన్ని తప్పులు కాబట్టే ప్రతి ఓడు స్టాక్ మార్కెట్లో నష్టపోతున్నారు. నష్టపోయారని 199 మంది చెప్పేది అదే. కనీసం అప్పుడన్నా మీరు తప్పు సరిదిద్దుకొని సరైన సబ్జెక్ట్ నేర్చుకొని, నేను మీకేంటి నా దగ్గర ఏదో సీక్రెట్ ఉంది, నా దగ్గర ఏదో మంత్రదండం ఉంది, అది మీకు నేను సీక్రెట్గా తర్వాత మీకు చెవిలో చెప్తాను అంటలా. మీ కళ్ళ ముందు చూపించి నా సబ్జెక్ట్ ఇది, నా ప్రైజెస్ ఇలా వస్తాయి, వీక్లీ ప్రైజెస్ ఇలా ఉంటాయి, మా మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే డైలీ ప్రైజెస్ మార్కెట్ ఇలా బిల్డ్ అవుతుందని మనకి ఎంత క్లియర్గా చూడండి. ప్రతి వాళ్ళు జరిగిన మార్కెట్లో ప్రతి క్యాండిల్ ఈ ప్రైజ్ ఇక్కడ ఆగిందని, ఈ క్యాండిల్ ఇక్కడ కిందకు వచ్చిందంటే ఇక్కడ నా ప్రైజ్ ఉంది. ఓకేనండి? వీక్లీ ప్రైజ్ ఉంది, డైలీ ప్రైజ్ ఉంది. ఇది బ్రేక్ అయితే ఇక్కడ నా ప్రైజ్ ఉంది, ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఆగింది. ఇది దాటిన తర్వాత ఇక్కడ ఆగింది క్యాండిల్, ఇక్కడ నా ప్రైజ్ ఉంది. ఇది దాటిన తర్వాత ఇక్కడ ఆగింది మార్కెట్ 3 సార్లు, ఇక్కడ నా ప్రైజ్ ఉంది. అంటే మార్కెట్ ఈ ప్రైస్ మీద బిల్డ్ అవుతుంటే మీకు తెలియట్లేదండి. ఈ ప్రైస్ పైకి వెళ్తే ఈ ప్రైస్ పైకి వెళ్తుంది, ఈ దాటితే ఇక్కడికి వెళ్తుందని. మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా సరే స్టాక్ మార్కెట్లో ఈజీగా సింపుల్గా మీ కళ్ళ ముందు కనబడుతుంటుంది. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఈ కన్ఫ్యూజ్ కూడా అవ్వకుండా మీకు ఈ బయ్యి సెల్ సిగ్నల్, ఎన్ని సిగ్నల్? 1 2 3 4 సిగ్నల్. ఓకేనండి? బై ఇచ్చింది పైకి వెళ్ళింది, సెల్ ఇచ్చింది కిందకు వచ్చింది, మళ్ళీ బై ఇచ్చింది పైకి వెళ్ళింది, మళ్ళీ సెల్ ఇచ్చింది ఈ ప్రైస్ కింద, మళ్ళీ కిందకు వచ్చింది. ఓకేనండి? ఆపోజిట్ డైరెక్ట్ చేయం, మార్కెట్ పైకి వెళ్తుంది, ఓన్లీ సిఈలోనే చేస్తాం. సిఈలు ఎన్ని ట్రేడ్లు? 1 2 ట్రేడ్లు. ఇక్కడ మధ్యలో ఈ ప్రైస్ టు ఈ ప్రైజ్ మీరు ఇక్కడ తీసుకొని వెయిట్ చేసి ఇక్కడ వరకు ఉండొచ్చు. సెల్ ఇచ్చాక ఎగ్జిట్ అవ్వచ్చు. పోని
లేదా ఇక్కడ సపోర్ట్ చేసి మళ్ళీ బై ఇచ్చింది, రీఎంట్రీ అవ్వచ్చు. లేదా ప్రైస్ టు ప్రైస్ తీసుకోవచ్చు, 5 మినిట్స్లో తీసుకోవచ్చు, 1 మినిట్లో కూడా మీ ఎంట్రీస్ ఉంటాయి. ఓకేనండి. సబ్జెక్ట్ గురించి ఏం చెప్తున్నారో పూర్తిగా వినండి. ఒకసారి ఒక వీడియో చూసి మీ డెసిషన్స్ అనేది తీసుకోవద్దు. పాత వీడియోస్ కూడా చూడండి. కొద్దిగా ముందుకెళ్ళి మార్కెట్ ముందే చెప్పాను నేను, అనాలిసిస్ చేసి మార్కెట్ అయిపోయిన తర్వాత నేను చెప్పింది జరిగిందా లేదని నా వీడియోస్ ఉంటాయి, అవి కూడా చూడండి. అన్ని వీడియోస్ చూసి అప్పుడు మీ వాల్యుబుల్ అయిన ఒపీనియన్ అనేది తెలియచేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలనే నా తాపత్రయం. థ్యాంక్ యూ వెరీ మచ్.